నా పేరు వంశరావు రామచంద్ర. కాంగ్రెసు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన భాగంగా వికలాంగుల హక్కుల చట్టాన్ని 2016ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా ఏర్పాటు చేస్తామన్నారు. అండ్ ఎస్ఆర్డి, హెచ్ఓడి బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపుతామన్నారు. కానీ ప్రత్యేక శాఖని 32 సంవత్సరాలు ఉన్న శాఖని ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. గత పాలకులు వికలాంగుల శాఖని మహిళా శాఖలో కలిపితే దాన్ని ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఏంది అప్పుల పాలన ఉన్న రాష్ట్రంలో డీడీ ఉన్నారు, జేఎండి ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, యాక్ట్ కమిషనర్ ఉన్నారు, ప్రత్యేక శాఖ ఉంది, ప్రత్యేక బడ్జెట్ ఉంది. కానీ నిధులున్న రాష్ట్రంలో మాత్రం, మన రాష్ట్రంలో మాత్రం ఇక్కడ డీడీ లేదు, జేఎండి లేదు. ఆ డైరెక్టర్ మాత్రం అవినీతికి పాల్పడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కార్యకర్తగా గత 15 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడుతూ ఉంది. కానీ ఆమెను ఎందుకు తొలగించట్లేదు, ఆమె అవినీతి పైన ఎందుకు విచారణ చేయట్లేదు, ఏసీబీ విజిలెన్స్ ఎందుకు ఆమెను విచారణ చేయించట్లేదు అని చెప్పి